నోవాను దృష్టిలో పెట్టుకోండి. కొడుకులతో ఎలా మసలుకుంటే నోవా చెప్పిన పని చేశారు. ఊరు మొత్తం కలిసి ఎగతాళి చేస్తుంటే నోవా కొడుకుల దగ్గరికి వచ్చి, ఎరా ఆయనకంటే మైండ్ పోయింది, ఏందేందో చెబుతున్నాడు, ఏదో జలప్రళయం అంటున్నాడు, పైనుంచి నీళ్ళు అంటున్నాడు, ఓడ అంటున్నాడు, పడవ అంటున్నాడు, ఆస్తులన్నీ తగలపోసేది గడుతున్నాడు, మీకు కూడా పోయిందా? అరే పైనుంచి నీళ్ళు రావటం ఏందిరా మీ పిచ్చి తగలయ్యా, పైనుంచి నీళ్ళు రావటం ఏందిరా మీ చేదస్తం పాడుగాను, ఆ ముసలోడికి మైండ్ పోయింది, మీకు కూడా పోయిందా? నాయన నోవా ఫ్యామిలీ మొత్తం పిచ్చోళ్లే అంటే అప్పుడు కొడుకులు ఎటు చూస్తారు? వాళ్ళ నాన్నకి వెళ్ళి చూస్తారు, ఈ డైలాగులు ఏంది నాన్న అని. అప్పుడు నోవా ఏమంటాడు? దగ్గరకు వచ్చి, వాళ్ళు ఇంకా అన్ని అన్నా సరే మీరు పట్టించుకోవద్దు, నా మీద నమ్మకం ఉందిగా, నేను పిచ్చోడిని కాదుగా. లేదు నాన్న నువ్వు భక్తిపరుడు, మరి నేను చెప్తున్నా చేయండి. ఎవడు పిచ్చోడో ఎవడు దేవుని సంబంధం రేపు తేలిద్ది, నేను చెప్పింది చేయండి మీరు అంటే లోబడ్డారు. అంత అపహాస్యాన్ని కూడా తట్టుకోగలిగారంటే నోవా ఏ విధంగా వ్యవహరిస్తే వాళ్ళు కనెక్ట్ అయ్యారో ఒక్కసారి ఊహించండి మీరు. అమ్మా తల్లి, కూతుర్ని పెంచుతున్నా, కొడుకుని పెంచుతున్నా, ఎట్ట పెంచుతున్నా, ఎలాంటి అనుబంధం ఉంది వాళ్ళకి నీకు? ఒక్కసారి ఆలోచించుకోమ్మా. కనంగానే సరి కాదమ్మా. పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఫస్ట్ తల్లివి, పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఒక స్నేహితురాలిగా మారాలి. వాళ్ళ హృదయంలో ఉన్న సంగతులన్నీ ఓపెన్గా నీతో చెప్పుకునేంత దగ్గర నువ్వు కావాలి. నేను అమ్మని, నేను నీలుక్కుంటా, నేను ఇంతే వాగుతా అంటే ఎట్లా కుదిరిద్దమ్మా? నువ్వు అమ్మవేనమ్మా, ఎవరు కాదన్నారమ్మా, నువ్వు అమ్మవే అయినా పెత్తందారివి కాదమ్మా, నువ్వు ఫ్రెండ్, స్నేహితురాలివి కావాలి. నీ కూతురైనా కొడుకైనా అన్ని ఫ్రీగా నీతో పంచుకునే విధంగా నువ్వు దగ్గర అవ్వాలి. నిన్ను చూసి ఏమన్నాలో తెలుసా? మా అమ్మ మాకు అమ్మ కాదు, మా అమ్మ దైవజనురాలు, మా అమ్మ దేవుని సంబంధి, మా అమ్మ ఆత్మీయంగా మమ్మల్ని పెంచింది, మా అమ్మ ఆత్మీయంగా ప్రవర్తించింది, ఆత్మీయంగా నడుచుకుంది. అన్ని విషయాల్లో అమ్మ మాదిరిగా ఉంది. ఏనాడు నేను అమ్మనని పెత్తనం చేయలా. కృంగిన వేళ ధైర్యపరిచింది, గుండె చెదరిన వేళ ఆదరించింది, తన బాధ్యతను అక్షరాలను నెరవేర్చింది, ప్రోత్సహించింది. నేను ఏమీ తెలియని పిచ్చిదాన్ని నన్ను ఇలా తయారు చేసింది మా అమ్మ అని చెప్పుకోవాలమ్మా నీ బిడ్డలు రేపు.